సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 3వ సంతకం పెన్షన్లు ఏవైతే ఆ పెన్షన్లు ఉన్నాయో వాటి నిమిత్తం రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోతుందని చెప్పాలా. ఎందుకంటే నిరసనలు ర్యాలీలతో దివ్యాంగులండి మరీ దారుణంగా దివ్యాంగులు అయితే కనుక తమ నిరసనల్ని తమ ర్యాలీల్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే తన ఏదైతే దివ్యాంగుల పింఛన్లు తీసేశారో, ఒకటి కాదు రెండు కాదు, దివ్యాంగుల పింఛన్లు తీసేస్తున్నామని ఇంచుమించుగా 80,000 మందికి అయితే కనుక సుమారు నోటీసులు అయితే కనుక వెళ్ళినాయంట. ఆ నోటీసులు చూసి వాళ్ళు అలో లక్షణం అంటే ఏడుస్తూ రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పెట్రోల్ పోసేసుకున్నారు, సెల్ టవర్లు ఎక్కుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. చేస్తూ ఉంటే మినిస్టర్ గారు నిన్న అయితే కనుక మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి కాబట్టి ప్రజలందరికీ తెలుసు పెన్షన్లు అనేవి మేము ఎంత బాగా ఇస్తున్నామో, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇస్తున్నారో, కాబట్టి పెన్షన్ల విషయంలో ఎలాంటి అపోహలకి పోవద్దు, కాబట్టి సజావుగా ఇస్తున్నాం అనేది ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి అలాంటప్పుడు రోడ్ల మీదకి వస్తున్న దివ్యాంగులందరూ ఎవరు? రోడ్ల మీదకి వచ్చి మా పెన్షన్లు తీసేస్తున్నారని ధర్నాలు చేస్తున్నవారు ఎవరో? కాబట్టి ఈ పెన్షన్ల విషయంలో నిజాలేంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ వాస్తవాలు ఏంటో ఖచ్చితంగా మాట్లాడుకున్న తర్వాత వీడియో చూద్దాం. కానీ ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి వాస్తవాలు ఏంటో తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. అంతే కదా, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా అంటే పెన్షన్ల విషయంలో వాస్తవానికి 2024 జూలై నెలలో ఇచ్చిన పెన్షన్లు ఏంటంటే 65,000 ఇచ్చారు. 2024 జూలైలో ప్రారంభించిన పెన్షన్లు కూటమి ప్రభుత్వం 65,18,000 మందికి పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ సంఖ్య అంటే ఈ నెలకి 63,71,000 పడిపోయింది. కాబట్టి 65,18,000 నుంచి 63,71,000 తీసేస్తే కనుక తగ్గిన పెన్షన్లన్నీ కూడా చనిపోయినటువంటి వాళ్ళు కొన్ని అయితే కనుక తీసేసినాయి అయితే మాట్లాడతారు. చూద్దాం, 1,47,000 మంది మరి చనిపోయారా ఏంటనేది అర్థం కాలేదు నాకు. మరి ఈ నెంబరు ఒకవేళ చనిపోయిన వాళ్ళకి మరలా మంత్రి గారు మాట్లాడేది ఏంటంటే, ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ వెనకాలండే వాళ్ళ భార్యలు స్పౌస్ పెన్షన్ కింద మరలా వెంటనే రీప్లేస్ చేస్తామని అన్నారు. అలాంటప్పుడు నెంబర్ తగ్గకూడదుగా, మరలా సేమ్ నెంబర్ వచ్చేయాలిగా. ఇది నాకు ప్రధానమైనటువంటి ఒక డౌట్ ఇది. అంతే కదా, ఇప్పుడు ఏదైతే నెంబర్ తగ్గింది అంటున్నారో చనిపోవడం వల్ల, మళ్ళీ అదే సేమ్ ఏం చెప్తారు, ఎవరైతే చనిపోయారో వాళ్ళ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే పెన్షన్ చేస్తాం అదే నెలలో అని మాట్లాడతారు. అలాంటప్పుడు అవి యాడ్ చేస్తే ఆ నెంబర్ తగ్గకూడదు కదా, మరి ఎందుకని తగ్గిన నెంబర్ ఉంటుందని నాకు అర్థం కాల. కానీ స్పాంజ్ పెన్షన్ కొత్త ఏమో, స్పౌస్ పెన్షన్ కొత్త ఏమో 1,10,000 ఇచ్చామన్నారు. 1,47,000 నుంచి 1,10,000 కలిపి తీసేస్తే ఇంకా 37,000 మంది పెన్షన్లు ఇవ్వలేదు. అంటే ఆ 37,000 మంది ఏమైనట్టు, ఆ పెన్షన్లు ఎందుకు ఇవ్వలేనట్టు నాకు అర్థం కాల. గత ప్రభుత్వంలో బోగస్ పెన్షన్లు ఇచ్చారు అనేది కనుక ఎక్కువగా మాట్లాడుతున్న మాట. ఇప్పుడు దివ్యాంగులు పెన్షన్లు పోవడానికి కూడా కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్తున్నారు. దానివల్ల ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దివ్యాంగులు కాకపోయినా సరే సర్టిఫికెట్లు ఇచ్చేయడం, సదరణ సర్టిఫికెట్లు, కానీ డిజైబిలిటీ లేకపోయినా సరే సర్టిఫికెట్లు అయితే కనుక తీసుకున్నారు, అర్హులుగా సర్టిఫికెట్లు తీసుకున్నారు అనేది కనుక మంత్రి గారు నేను మాట్లాడారు. కాబట్టి అనర్హులు ఎక్కువ మంది ఉన్నారని వెలుగులోకి వచ్చిందని, వికలాంగులు పెన్షన్ జగన్ హయాంలోనే అంటే 5 సంవత్సరాలలో ఎన్ని ఇచ్చారు అంటే కనుక, అంటే గత ప్రభుత్వం జగన్ హయాంలో దివ్యాంగుల పెన్షన్లు ఎన్ని ఇచ్చారు అంటే 2,07,000 మందికి పెన్షన్లు ఇచ్చారంట. అసలు అన్ని పెన్షన్లో ఏ ప్రభుత్వ హయాంలో ఇవ్వలేదని ఆ మంత్రి గారు చెప్తున్నారు. ఎంత దారుణంగా పెన్షన్లు ఇచ్చారంటే దాంట్లో ఎక్కువ బోగస్ పెన్షన్లే ఉన్నాయి అనేది ఆయన మాట్లాడతాడు. కాబట్టి అంతకు ముందు ఎన్ని పెన్షన్లు ఉండేయాలంటే కనుక 6 పెన్షన్లు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు 6 లక్షల పెన్షన్లు ఉండేవి. 6 లక్షల పెన్షన్లకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 ఏళ్లలో 2,07,000 మంది పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తానికి అలా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి 9 నెలలు రీవెరిఫికేషన్ చాలా పారదర్శకంగా చేశాం. ఏదైతే దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారో, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఆర్తనాదాలు అనిపిస్తున్నారో, ఈ పోవడానికి కారణంలో కూడాను చాలా పారదర్శకత పాటించారంట. ఎలాగా 9 నెలల పాటు రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరిగింది అనేది ఆయన మాట్లాడతాడు. కానీ ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో హెల్త్ పెన్షన్స్కి డాక్టర్లు ఏమో ఇంటింటికి వెళ్ళి వాళ్ళని చూసి కండిషన్ చూసి సర్టిఫికెట్లు అయితే జరిగింది. తర్వాత దివ్యాంగులకేమో 125 సెంటర్లు ఇచ్చాము,
125 సెంటర్లకి ముందుగా వాళ్ళకి సమాధానం ఇచ్చి వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళకి స్లాట్ బుక్ చేసి ఆ స్లాట్ ప్రకారంగా వాళ్ళ తేదీలో రమ్మని చెప్పాము అనేది అన్నారు. వాస్తవంగా దివ్యాంగుల్లో చాలా మంది మాకు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది మాట్లాడారు. తర్వాత రీవెరిఫికేషన్ ఏదైతే అలా సమాచారం ఇచ్చి హెల్త్ పెన్షన్లకేమో డాక్టర్లు ఇంటింటికి వెళ్ళి దివ్యాంగులకేమో 125 సెంటర్లలో స్లాట్లు బుక్ చేసి వాళ్ళని చూడటం ద్వారా అంటే 7,95,000 మందికి వెరిఫికేషన్ జరిగిందంట. మొత్తం 7,95,000 మందికి వెరిఫికేషన్ జరిగితే దాంట్లో 5,55,000 మంది సక్సెస్ అయ్యింది. వాళ్ళకి 5,55,000 మంది పక్కాగా ఉన్నాయి వాళ్ళ సర్టిఫికేట్ అని తేల్చారు. కాబట్టి ఇప్పుడు మిగిలిన ఏదైతే 7,95,000 నుంచి 5,55,000 మంది ఉంటే మిగిలిన ఫిగర్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం టెంపరీ సర్టిఫికేట్స్ ఉండడం వల్ల రీవెరిఫికేషన్లో వాళ్ళు సక్సెస్ కాలేదు, వాళ్ళ సర్టిఫికేట్లు లేవు. కానీ ఆ టెంపరీలో మాన్యువల్ సర్టిఫికేట్స్ ఉండడం వల్ల అంటే అంతకు ముందు ఇచ్చిన మాన్యువల్ సర్టిఫికేట్స్ వల్లే అవి టెంపరీ సర్టిఫికేట్స్గా మారాయి, కన్వర్ట్ అయ్యాయి. కాబట్టి వాళ్ళకి పెన్షన్ రాలేదు అనేది మాట్లాడతారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే డిస్క్వాలిఫై అయ్యి అన్నారు కదా, ఎందుకంటే డిస్క్వాలిఫై అయ్యి నాకు అర్థం కాదు. ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ అంత పారదర్శకంగా చేసినప్పుడు 9 నెలల రీవెరిఫికేషన్లో ప్రక్రియలో భాగంగా అంత పారదర్శకంగా చేస్తే వచ్చిన వ్యక్తి డిజైబుల్డా కాదా, దివ్యాంగుడా కాదా ఆ మాత్రం తెలీదా? మన కళ్ళెదురుగా నుంచున్న వ్యక్తి ఆ పర్సన్ హ్యాండిక్యాప్టా కాదా, దివ్యాంగులా కాదా అనేది తెలీదా? మరి తెలిసి కూడా అంత పారదర్శకంగా 9 నెలలు చేసి కూడా ఇన్ని వేల మంది అంటే 80,000 మందిని అనర్హులుగా ఎలా డిసైడ్ చేశారు? ఇది పెద్ద ప్రశ్న మిగిలిపోయింది నాకు అలాగే. కాబట్టి ఒకవేళ మళ్ళీ ఇంకో మాట చెప్తారు అదే మంత్రి గారు, కొంతమందిని మాత్రం దాంట్లో అంటే 80,000 మంది ఎవరైతే మేము నోటీసులు ఇచ్చామని అన్నామో 80,000 మందికి నోటీసులు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చాం. ఏదైతే 80,000 మాత్రం అనర్హులుగా మారారు అని అన్నారో దాంట్లో కొంతమందిని ఓల్డ్ ఏజ్ పెన్షన్లోకి మార్చామని అన్నారు. ఎందుకని మార్చాల్సి వచ్చింది? అసలు వాళ్ళ ఆ పెన్షన్కి దివ్యాంగుల పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ వాళ్ళు ఓల్డ్ ఏజ్ పెన్షన్లకు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అంటే కనుక కొంతమంది దివ్యాంగులు కాకపోతే కనుక సరిపోకపోతే ఏదైతే 40% లోపు ఉందో ఆ లోపు ఉంటే కనుక అప్పుడు వాళ్ళని ఓల్డ్ ఏజ్ పెన్షన్లోకి మార్చాం. ఏజ్ సరిపోతే కొంతమందిని విడో పెన్షన్లోకి మార్చాం ఆ క్వాలిఫై అయితే కనుక అవి కరెక్ట్గా ఉంటే కనుక అని మాట్లాడటం అయితే జరిగింది. కాబట్టి 80,000 మందిని అనర్హులుగా గుర్తించాము అని అన్నారు. అంటే నాకు తెలిసి 80,000 మందికి నోటీసులు వెళ్ళి ఉంటాయి. సుమారు 80,000 మంది బోగస్ ఉంటే కనుక వీళ్ళలో టెంపరీ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు 40,000 మంది అంటాడు ఆయన. కాబట్టి 40,000 మందిలో మొత్తం 80,000 మంది గందరగోళంలో ఉన్నట్టే లెక్కన అడిగితే కనుక గతంలో జరిగిన తప్పుల వల్ల రీఅసెస్మెంట్ జరిగితే అప్పుడు సర్టిఫికేట్ ఎలా ఇస్తారు, వాస్తవంగా సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు రాని వాళ్ళు ఏం చేయాలంట, మరలా రీవెరిఫికేషన్కి వెళ్ళాలి. రీవెరిఫికేషన్కి వెళ్తే కనుక వాళ్ళు చూసుకుని అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది. అది వాళ్ళు మాట్లాడతారు. ఏదేమైనప్పటికీ జగన్ గారి హయాంలో తప్పు జరిగిందని అన్నారు, ఓకే, దాన్ని అక్కడ అలా పక్కన పెట్టేద్దాం. మనం చేసిన రీవెరిఫికేషన్ ఉంది కదా, నేను అనేది అది అర్థమైంది మీకు. మనం చేసిన రీవెరిఫికేషన్లో పక్కాగా తేలాగా అంటే మీరు చెప్తున్నట్టు 80,000 మంది ఏదైతే ఫిగర్ ఉందో ఆ 80,000 మంది మీరు అనర్హులుగా గుర్తించమన్నారు కదా. అనర్హులుగా గుర్తిస్తే రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు మన వాళ్ళు 80% 90% డిజైబుల్డ్ ఉన్న పర్సన్సే ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా మీ కళ్ళకి కనబడాలో నాకు అర్థం కాదు. చాలా సింపుల్గా వచ్చారు. కాబట్టి 80,000 మంది అనర్హులుగా గుర్తుంటే 80,000 మందిలో రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు అందరూ కూడా డిజైబుల్డ్ పర్సన్సే. దారుణంగా ఉన్నారు మన వాళ్ళకి 80% ఉంటుంది ఆ వికలాంగత్వం. కానీ మరి అలాంటప్పుడు ఎలాగ వాళ్ళని అనర్హులుగా గుర్తించారు? 9 నెలలు రీవెరిఫికేషన్ చేశారన్నారు. కాబట్టి ఏదో రకంగా అంటే తీసేయాలి అని అనుకున్నట్టుగా ఏదో బట్టకాల్చాను ఎంతటోడి మీద వేసామన్నట్టుగా కాకుండాను. కాబట్టి రీవెరిఫికేషన్లో కూడా చాలా తప్పులు జరిగినాయి అనే చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పులు జరిగితే కనుక మన హయాంలో దాన్ని కరెక్ట్ చేయాలి కదా నేను అనేది. మరి కరెక్ట్ చేశారా? మరి కరెక్ట్ చేస్తే 80,000 మంది ఎందుకు అనర్హులుగా గుర్తించబడ్డారు? మేము ఒకసారి చూపిస్తాను నేను, ఒక్క నిమిషం. ఎలా అంటే చాలా మటుకు అన్నమాట. అంటే బాపట్లలో సెల్ టవర్ ఎక్కాడు ఒక ఎవరైతే దివ్యాంగులు చల్లా రామయ్య అనే వ్యక్తి. తిరుపతిలో కలెక్టరేట్లో మొదటి గేట్ వద్ద చాలా మంది ధర్నా చేస్తున్నారు. ధర్నా చేసే వాళ్ళని చూస్తే కనుక మొత్తం అందరూ దివ్యాంగులే. మరి వాళ్ళు ఎలా తీస్తారు నాకు అర్థం కాదా.
మరి వచ్చిన డాక్టర్కి అసలు బుర్ర పనిచేసింది లేదు తెలియలా, కానీ అక్కడ ఫుల్ డిజైబుల్డ్ అతను. మరి అతను ఎలాగా ఏ రకంగా కన్సల్ట్ నాకు అర్థం కాలేదు. కానీ అనంతపురం కలెక్టరేట్ ఎదురు బయటించిన దివ్యాంగులు చూస్తే మొత్తం అందరూ వాళ్ళే, మరి కనపడలేదా? తర్వాత అనంతపురంలో పెట్రోల్ పోసుకుని ఎవరైతే ఆత్మహత్యత్నానికి ఏదైతే ఆత్మహత్య యత్నం చేసుకోవాలనుకున్నాడో ఉద్దీప్ సింగ్, అతను కూడా దివ్యాంగుడే, 2 కాళ్ళు పనిచేయడం లేదు ఏంటి, మరి నడుము పనిచేయట్లేదు, మరి అతను మరి కనపడలేదా? 80% ఉంటుంది, 40 కాదు అసలు. కాబట్టి ఎవరైతే గుంటూరు జిల్లాలో ధర్నా చేస్తున్నప్పుడు సొమశీలు పడిపోయిందో తను దివ్యాంగురాలే. కాబట్టి ఇలాగా దివ్యాంగురాలు మాకు పెన్షన్ ఇస్తారో లేదో అని భయంతో చనిపోయినటువంటి మెండు గంగాభవాని దివ్యాంగురాలే. కానీ ఎలా కాదు, ఒక్కడో ఇద్దరు కాదు, 80,000 మందిలో మా ఉంటే ఏదో 1000-2000 ఉంటే ఉండొచ్చేమో, కానీ 80,000 మంది అండ్ అనర్హులు అంటే ఇది ఖచ్చితంగా ఇది చాలా దారుణమైన విషయమే. కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. ఎంపీడీఓలు కార్యాలయం ఎదుట ఏంటి మెయిన్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు మన కళ్ళకు కనపడతాయి కదా, వాళ్ళు ఎలా ఉన్నారు ఇటో, మరి అది ఎలాగో మిస్ అయ్యారు నాకు అర్థం కాదు. చూస్తున్నారు మీరు అందరూ మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.